ప్రియ దేవుని బిడ్డలారా, త్రిత్వము తర్వాత 14వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 46వ కీర్తన, ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిమి. ఈ కీర్తనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభావింపగా. దేవా నేడు శుభకాంతి విరాజింపగా. విభవముగను ప్రభాకరముగను విరియుని తేజం బెలర్పగ. నబిదలంబుల కూడి భక్తిని ఆత్మతో సత్యంబు తోడను. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి విభవింపగా. దేవా నేడు శుభకాంతి విరాజింపగా. ఇరులుం గమ్మిన నుండి అరుణోదయమోదనుక సరిగా పోనీవే కదా. దేవా రాత్రి యరిగా పోనీవే కదా. విరివిగా మా హృదయ సీమల నెరసియుండిన చీకటులు దలిమి శాంతం పైన మనసుల దయ ప్రసాదింపను భజింతుము. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభావింపగా. దేవా నేడు శుభకాంతి విరాజింపగా. అనగాని సాన్నిధ్య ముననుండగా మాదు మనసుల నరికట్టుమో. దేవా మాదుర్మనసుల శుచి చేయుము. వినయ భయ భక్తులు దళిర్పగ వినుచుని వాక్యోపదేశము. లనిషమును ధ్యానింపనాత్మను బనికి తుదకు ప్రసన్నమగుము. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభావింపగా. దేవా నేడు శుభకాంతి విరాజింపగా. పని పాటలలో మేమి దినమునికే మహిమ నొనగూర్ప నడిపించుమో. దేవా నిన్నే ఘనపరచ నడిపించుము. తనువు శ్రమ చేబడలినను మా దారి దుర్గమమైన కనంబడ. వనట చెందకనేది చేసిన ప్రభువు కొరకని చేయి నడుపుము. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభావింపగా. దేవా నేడు శుభకాంతి విరాజింపగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును.
అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చెను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరెదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రియులారా, 38వ పుటలో ఉన్నటువంటి హెచ్చరిక అనే భాగాన్ని మనం అనుసరిందాం. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలనని ఉద్దేశించుచున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములు వినయముగా ఒప్పుకొందరో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉందరో అటు వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకి పరిశుద్ధ సంస్కారము నియమించబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకొని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరి ఏదియో కనబడదు. వీని నుండి మనము ఎంత మాత్రము తప్పించుకొనలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తన నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వల్ల మనం పొందవలసినదంతయో అనుభవించుటకైన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసమున బలపరపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించాను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలు దృఢముగా నమ్ముచు ఎవడి రొట్టెను తిని పాత్రలోనిది త్రాగున వాడు క్రీస్తునందు, క్రీస్తు వారి యందు జీవించెను. అతడు నిత్య జీవము గలవాడయ్యుండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే శిలువ మరణము పొంది లేపబడిన సత్యం బయలుపరచచ్చు. ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించచ్చు. మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకని ఒకే రొట్టి అందు పాలు పుచ్చుకొనొచ్చు, ఒకే పాత్రలను తాగుచున్నందరం మనమందరము ఒక శరీరం అయ్యున్నాము. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, నీకందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడి మరుగయ్యుండినది ఏదియో లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గనపరచినట్లు మా హృదయాలోచనలు నీ పరిశుద్ధాత్మావేశమున పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మును అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు. తలంపు వలన, మాట వలన, క్రియ వలన మీ రక్షకుడకు దేవునికి దుఃఖము కోపము కలుగు చేసితరని, అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచి వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు ఉండునట్లుగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నించవాలని నిశ్చయించుకొనుచున్నారా? అలాగైన యెడల మనం అందరమును కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని క్షమాపణ దయచేయమని మనం వేడుకుందాం. అందరూ కలిసి మనం ఈ యొక్క మాటలతో మనం ఏకీభవిందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ అంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించచ్చు. నిమిత్తి లేని కృపను బట్టి నన్ను కరుణించి
నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగించమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానము వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసముంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియచేయనిది ఏమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములు క్షమించడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళు కొరకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచగయ్యున్నడలా దేవుడు నిశ్చయముగా వారి దోషములు వారి మీదకి రప్పించును. త్రిత్వము తరువాత 14వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. దేవా మా కీడమా దృష్టింపుము, నీవు అభిషేకించిన వాని ముఖము లక్ష్యింపుము. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచూ ఉన్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనాదాయ. ప్రభువైన
జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము ఏకకు మారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచున్నావెప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, నీ ఎడతెగని కనికరముతో నీ సంగమును కాపాడుము. మానవుడు బలహీనుడైనందున నీవు లేనిది నిలవజాలడు కనుక హానికరములకు వాటన్నిటి నుండి తప్పించి నీ సహాయం వలన మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడి మా రక్షణకు ఉపయోగకరమైన వాటన్నిటినీ పొందినట్లు మమ్మల్ని నడిపింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములో జీవించచ్చు పరిపాలించిన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ప్రియ దేవుని కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 14వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వం తరువాత 14వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది.
మమ్మును కనికరింపుము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వారు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదముల చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఐదవ అధ్యాయం 1 నుండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపరగోడుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పునెను. వారు, నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన, ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు
ఇకను పాపము చేయుకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి నికేయ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను దృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జగతేక కుమారుడును అద్వితీయుడనగు ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడనై ఉన్నాడు. ఈయన మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మన అవతరించి పుట్టి మనుష్యుడాయనని పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడనని లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని, ఆయన రాజ్యమునకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలొచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల యొక్క సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారముకైన ఒకే బాప్తిసం ఒప్పుకొనొచ్చు, మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధము బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 393వ కీర్తన, నీ చరణములే నమ్మితి నమ్మితి నమ్మితి. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రోక్కుదు మ్రోక్కుదు మ్రోక్కుదు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. ఐహిక సుఖము నరసితి నిత్యము, ఐహిక సుఖము నరసితి నిత్యము, ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. న్యాయముగాని గా క్రియలన్నీ, న్యాయముగాని నా క్రియలన్నీ, రోయుచు ద్రోయకు ద్రోయకు ద్రోయకు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. చంచల బుద్ధి వంచనయోధి, చంచల బుద్ధి వంచనయోధి, ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే
పట్టితి. చుట్టుకొనియున్న శోధనలున్నా, చుట్టుకొనియున్న శోధనలున్నా, పట్టు విడగొట్టవే కొట్టవే కొట్టవే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నాదు పిశాచి నరకుటగాచి, నాదు పిశాచి నరకుటగాచి, కాచుకో దాచవే దాచవే దాచవే, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. యేసుని తోడ నెవ్వరు సాటి, యేసుని తోడ నెవ్వరు సాటి, దోషము బాపును బాపును బాపును, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి త్రిత్వము తరువాత 14వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రియులైన కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్న కుటుంబాలకి కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈవేళ ఉపాధ్యాయ దినోత్సవముగా మరి ఉపాధ్యాయులు అయినటువంటి వారు, గురువులు అయినటువంటి వారు, ఉపదేశకులు అయినటువంటి వారు అందరికీ కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మరి యొక్క శుభాలు మేము అందచేస్తూ ఉన్నాం. దేవుడు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, మరి నేటి అంశముగా పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఈ త్రిత్వము తరువాత 14వ ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తూ ఉన్నటువంటి విశ్వాసులను, కుటుంబాలను దీవించండి. దేవా, నీ దాసుని మరుగుపరిచి మరి యొక్క పునరుద్ధరణ ఆరాధనలో మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా. ఈ దినము చదివినటువంటి 3 లేఖన భాగాలు కూడా మనం విన్నాం. 3 లేఖన భాగాల్లో కూడా చక్కటి సందేశాన్ని మనకి ఇస్తూ ఉంటున్నాయి. నిర్గమాకాండములో మనము చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చక్కటి వాగ్దానం, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుదును. ఎంత చక్కగా ఆ యొక్క స్వస్థతను గురించి దైవవాక్యము ఈ దినము మనతో మాట్లాడుతూ ఉన్నది. అపోస్తుల కార్యముల గ్రంథములో కూడా కుంటివాని స్వస్థత కనబడుచున్నది కదా. యోహాను సువార్తలో కూడా
బెతస్తా కోనేరు అని ఆ బెతస్తా వైద్యశాలలో జరుగుతున్న స్వస్థతల కొరకు కూడా వ్రాయబడింది కదా. ప్రస్తుత పరిస్థితుల్లో మానవుని యొక్క మనుగడ ఎలాగ ఉంది అని ఆలోచన చేస్తే ప్రపంచము అంతటికీ కూడా ఒక చిక్కు ప్రశ్న లేక ముడి ఏమిటి అని ఆలోచన చేస్తే ఆరోగ్య సమస్య. అందుకనే అనుభవజ్ఞులు అంటూ ఉన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్ అనే మాట మనం వింటూ ఉంటాం ప్రియులారా. ఈ ప్రపంచంలో వైద్య శాస్త్రానికి ఎంతైతే గొప్పతనము ఉన్నదో అంతకు మించినటువంటి బలహీనతలు, అనారోగ్యాలు, రోగాలు కూడా పెచ్చుమీరిపోతున్నాయి అని చెప్పటం అతిశయోక్తి కాదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆరోగ్య విషయాల్లో అందరము కూడా మదన పడుచూ ఉన్నాం, తొందరలు పడుచూ ఉన్నాం, భయపడుతూ ఉన్నామనే మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈవేళ ఒక చక్కటి వాగ్దానము పాత నిబంధన గ్రంథములో మనము చదువుకున్నాం, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము. ఈ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఓ చక్కటి కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తూ ఉన్నది, చక్కటి నమ్మిక. చూసారా, నీవు నన్ను స్వస్థపరచు, నీవు మాత్రమే స్వస్థపరుస్తావు, నీవు స్వస్థపరిస్తే నేను స్వస్థపరచబడతాను. దెర్ ఇస్ నో ఎనీ ఆల్టరేషన్, యు ఆర్ ఓన్లీ వన్ అండ్ ఆల్ ద కంప్లైంట్స్ అండ్ ద డిసీజెస్. You are only the person, you are only the doctor, you are only the healer. ఎంత గొప్ప కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడండి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందదును. ఈ దినాల్లో ఈ యొక్క వైద్య సదుపాయాలు మన ఇంటి చుట్టూరు కూడా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో భయపడుతున్నటువంటి మనం అనేక రకాలుగా విదేశాలకు వెళ్ళి నిపుణత కలిగినటువంటి వైద్యులను సంప్రదించి వైద్యాన్ని మనం జరిగించుకోవటానికి కూడా ఇష్టపడుతున్నటువంటి దినాలు. మంచిదండి, ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవలసినటువంటి విషయమే ప్రియులారా. కాబట్టి ఈవేళ 3 వాక్య భాగాల్లో కూడా మొదటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది, స్వస్థపరిచేవారు ఎవరు అంటే దేవుడు లేక పాత నిబంధన గ్రంథము కనుక యెహోవా అనే మాట. పత్రికా వాక్య భాగములో అలాగనే సువార్త వాక్య భాగములో కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు స్వస్థపరిచేవారు దేవుడే, స్వస్థపరిచేది దేవుని కుమారుడు అయిన క్రీస్తు ప్రభువే అని దేవుని యొక్క వాక్యము ఈవేళ చాలా ఖండితంగా చెబుతూ ఉన్నది ప్రియులారా. కొన్ని విషయాలలో మనకు ఏదైనా అవసరత వచ్చినప్పుడు వారి దగ్గరకు వెళ్ళి చూడండి, లేకుంటే అక్కడికి వెళ్ళి చూడండి అని ఒక అనుమానాస్పదమైనటువంటి మాటలు, రికమెండేషన్స్ మనం వింటూ ఉంటాం. కానీ స్వస్థత విషయంలో కూడా ఒకే ఒక విధమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి మాట, యెహోవాయే ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన స్వస్థపరిస్తే ఇదిగో మేము స్వస్థత పొందుతాం అనే మాటలు దైవ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. ఎన్నో పర్యాయాలు వింటున్నటువంటి మాటలే. డాక్టర్ గారి యొక్క విధి లేక వారి నిర్వహణ ఏమిటి అని ఆలోచన చేస్తే డాక్టర్ ట్రీట్స్, ఆయన మనకు వైద్య సదుపాయాన్ని కలుగు చేస్తాడు ఆయన, బట్ గాడ్ హీల్స్. మనకు వైద్యములో ఏది కాదు, కానీ వాటితో పాటుగా దేవుని యొక్క సహాయము, ఆయన స్వస్థతే. ఈ మాటలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనములో
ప్రభువు అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. భయపడవలసిన అవసరం లేదు ప్రియులారా. ఏ విధమైనటువంటి బలహీనతలు చుట్టుముట్టినప్పటికీ కూడా, వైద్య శాస్త్రానికి అంతు పట్టకపోయినప్పటికీ కూడా, ఏళ్ల తరబడి బెడ్ రిడన్గా ఉన్నప్పటికీ కూడా నిరాశ నిస్పృహ పడవలసినటువంటి విషయము లేదు. ఎందుకు అంటే మన నిరీక్షణ మన ప్రభువునందు మనం ఉంచుదాం. ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియులారా, ఈజ్ ఎ గ్రేట్ హీలర్. అంత మట్టుకే కాదు, ఈజ్ ఎ గ్రేట్ ఫిజిషియన్, మాస్టర్ ఆఫ్ డాక్టర్ ఆయనేనండి. ఏ వ్యాధి కావచ్చు, ఏ బాధ కావచ్చు, ఏ అనారోగ్యము కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన అందరినీ కూడా స్వస్థపరచగలిగినటువంటి ఒక మరి పరమ వైద్యుడుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే ఆయనను చూస్తూ ఉంటున్నప్పుడు అవర్ గాడ్ ఈజ్ ఎన్ అనెస్థిషియన్. ఆయనే మానవునికి ఆపరేషన్ చేసేటప్పుడు అనెస్థిషియన్ అనే డాక్టర్లను పిలుస్తాం. ఆది కాండములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆదాము హవ్వల విషయాల్లో, ఆదాము ప్రక్కటి ఎముకలలో ఎముకలు తీసినప్పుడు ఆయనే అనెస్థిషియన్గా ఉన్నాడండి. అంతవరకే కాకుండా ఈజ్ ఎన్ ఐ డాక్టర్, ఐ స్పెషలిస్ట్, కంటి వైద్యుడు కూడా. చాలా సునిశ్చితమైనటువంటి రీతిలో గుడ్డివానికి ఆయన ప్రకృతిలో నుండి వైద్యం చేసి కంటికి దృష్టినిచ్చాడు. నోటి మాట సెలవిచ్చి ఆయన కంటికి దృష్టిని ఇచ్చినటువంటి వైద్యుడు అని జ్ఞాపకం చేస్తూ ఈజ్ ఎ గ్రేట్ సర్జన్. ఆయన చాలా చక్కటి మరి యొక్క ఏం చేస్తాడంటే సర్జరీ చేసేటువంటి ఆపరేషన్ చేసే ఒక శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పరమాధికారి అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఇన్ని విధాలుగా నీవు ఏ రీతిలో నీవు అనారోగ్యంతో పట్టబడ్డా, ఏ రీతిగా నీవు బాధింపబడుచూ ఉన్నావు, నీకు స్వస్థత చేకూరకుండా నీ జీవితంలో అలసిపోతున్నావా, నువ్వు భయపడవలసిన అవసరత లేదు. ఈ ఆరాధనలో మనందరితో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, స్వస్థపరచు దేవుడను నేనే. ఎంత గొప్ప మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. రెండవ భాగముగా బెతస్దా కోనేరు దగ్గరకు వచ్చాం. ఆ బెతస్దా కోనేటిని ఒక వైద్యశాలగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ బెతస్దా వైద్యశాల లేక బెతస్దా కోనేరు, దాని కొరకు కొద్ది మాటలు ఆలోచన చేస్తే ఇది యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఉన్నది అని వ్రాయబడుతున్నది. బెతస్దా అనేది ఒక హిబ్రూ పదము. బెతస్దా అనే మాటకు కనికరపు ఇల్లు అని అర్థమిస్తూ ఉన్నది. దాని ఇంగ్లీష్లో హౌస్ ఆఫ్ మెర్సీ అని వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. ఇక్కడ ఈ బెతస్దా అనే కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. ఈ బెతస్దా అనే కోనేరుకి ఉన్న 5 మంటపాలు కూడా మోషే విరచితమైన ధర్మశాస్త్రములో పంచకాండాలు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాయి ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఒక వ్యక్తి కొరకు ప్రత్యేకించి వ్రాయబడుతూ ఉన్నది. 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు అక్కడ పడి ఉండేను. ఈ 2-3 దినాలు వెనుక వాట్సాప్లో మనం ఆఫ్ఘనిస్తాన్ యొక్క సమస్య మనం చూస్తూ ఉన్నప్పుడు లేక ఆ న్యూస్లు చూసినప్పుడు ఈ సంఘటన కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వారిని ఈ తాలిబాన్లు పట్టుకొని ప్లాస్టిక్ కవర్స్లో ప్యాక్ చేసి వారిని కుప్పలు కుప్పలుగా పాడవేశారండి ప్రియులారా. అనేకమైన పరిస్థితుల్లో సామూహిక మరణాలు సంభవించినప్పుడు వారిని దహనము చేయటానికి లేక సమాధులు చేయటానికి అలాగుని గుట్టలుగా పెంటలుగా పాడవేసిన దాఖలాలు ఎన్నో మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి కొరకు పర్టికులర్గా ఆలోచన చేస్తే ఈ యొక్క బెతస్దా కోనేటి మంటపంలో
ఎటువంటి వారు ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, చాలా చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉంటున్నాయి. ఆ మంటపాలలో ఉన్నటువంటి రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచ కాలు చేతులు కలవారు ఎలాగ ఉన్నారంటే గుంపులు గుంపులుగా పడి ఉన్నారట. ఎందుకు అక్కడ గుంపులు గుంపులుగా పడి ఉన్నారు? ఈవేళ కూడా ఎక్కడైనా స్వస్థత అనే పదం వినబడుతూ ఉంటున్నప్పుడు దూరమని, భారమని, ఖర్చని ఇవేమీ చూడకుండా ఏం చేస్తారంటే మన ప్రజలము కూడా ఏం చేస్తారంటే గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉంటాం ప్రియులారా. దేని కొరకు అని ఆలోచన చేస్తే స్వస్థతల కొరకు. అందుకని ఆ బెతస్దా కోనేటి దగ్గర ఎందుకు వెళుతూ ఉన్నారు అని ఆలోచన చేస్తే అప్పుడప్పుడు ఉన్నటండి ఒక దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీరు కదిపి వెళ్ళిపోతుందట. అది కనిపెట్టుకొని మొట్టమొదటిగా ఎవరైతే ఆ యొక్క కోనేటిలోనికి దిగుతారో వారికి ఎటువంటి వ్యాధి కలిగి ఉన్నప్పటికీ కూడా వారు స్వస్థత పొందుతారని ఒక నానుడు అక్కడ ఉంది ప్రియులారా. కాబట్టి ఆ మంటపాలలో వీరందరూ కూడా వారు గుంపులు గుంపులుగా ఉన్నారు కాదు, పడి ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటుండగా దేవుని యొక్క వాక్యములో ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయములో 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు మనకి ఇక్కడ ఉన్నాడు. 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు. ఈ 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు కూడా అతని కన్నా వెనక వచ్చిన వారు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. కానీ అతనికి మాత్రము స్వస్థత లేక అతడు అక్కడే ఉండిపోవుట జరిగినటువంటి పరిస్థితులు మనము గమనిస్తూ ఉన్నాం. అతడు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంటే 38 సంవత్సరాల నుండి అతడు ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చి ఆ పరిస్థితులను చూచి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడట, అయ్యా నేను స్వస్థపడగోరుచున్నాను అని చెప్పాలి. కానీ అతను ఏం చేస్తూ ఉన్నాడంటే నేరం నాది కాదు అని చెప్పటానికి, అయ్యా ఎవరు నన్ను అక్కడికి తీసుకుని పోవటం లేదు అని ఇక్కడ తాను మాట్లాడుతూ ఉంటున్నట్లుగా దైవవాక్యములో వ్రాయబడుతూ ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో ఆయన అంటాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ కోనేటి క్రింది భాగానికి ఒక సైఫన్ వంటిది ఉంది. ఆ అడవులలో కురుస్తూ ఉన్నటువంటి వర్షం అంతా కూడా ఆ వనమూలికల చేత అది ఈ స్థలానికి కొట్టుకుని రాబడుతూ ఉంటుంది. ఆ ప్రభావం వల్ల మొదట ఎవరైతే మునుగుతారో వారు స్వస్థత పొందుతున్నారు అని ఒక అభిప్రాయాన్ని వారు తెలియపుచ్చినట్లుగా మనము గుర్తు చేసుకుంటానికి ఒక కారణమని నేను మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని యేసుక్రీస్తు ప్రభువు బహుకాలము నుండి వాడు ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? అతడు ఏవో సాకులు చెబుతూ ఉన్నాడు, వాటన్నిటినీ యేసయ్య పట్టించుకోలేదు. కానీ అంటాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వారితో చెప్పగా, కొంతమంది పండితులు అంటారు నీ పరుపెత్తుకొని అనగా ఈ పరుపు అనేది నిద్రకు సోమరతనానికి గుర్తని కొంతమంది యొక్క అభిప్రాయం ప్రియులారా. అంటే అతడు ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉన్నాడు. ఎవరో నన్ను తీసుకుని వెళతారు, ఎవరో నన్ను కోనేటిలో దింపుతారు.
కానీ క్రైస్తవ జీవితంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఆచార వ్యవహారాలకే మనం స్థానం ఇస్తూ ఉన్నాం, కానీ దేవునికి మనము స్థానము ఇవ్వలేకపోతున్నాం. అక్కడ ఆ బెతస్త కోనేటి దగ్గర స్వస్థత వస్తుంది అనుకుంటున్నాడు. రెండవది, ఇదిగో ఆ దేవదూత వచ్చి ఈ నీటిని అది కదిలింప చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు. కానీ అసలు బెతస్త అంటేనే కనికరము గల ఇల్లు, హౌస్ ఆఫ్ మెర్సీ. ఆ కనికరము గల దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు అని ఆ హోప్ అనేది, నిరీక్షణ అనేది అతనికి లేకుండా పోవటం వల్ల 38 సంవత్సరాలు అతని జీవితంలో తన స్వస్థతను పోగొట్టుకున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథములో అంటున్నాడు, నేను ఇదిగో నువ్వు స్వస్థపరుస్తావు, నేను స్వస్థత పొందుతాను, స్వస్థపరచు యెహోవాను నేను అని నువ్వు సెలవిస్తున్నావు. ఈ స్వస్థతలకు కారణాలు ప్రభు ఇస్తూ ఉన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉన్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అని దేవుని యొక్క వాక్యం, నిర్గమాకాండం యొక్క వాగ్దానాలు. ఇక్కడ ఒకవేళ స్వస్థపరిచే దేవుడిని నిర్లక్ష్యము చేసిన కనికరమ కలిగినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయం ఈ బెతస్త కోనేటి దగ్గర, ఈ బెతస్త వైద్యశాలలో ఆయన పరమ వైద్యుడిగా వచ్చి ఆయన నోటి మాట సెలవిచ్చి 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా పడి ఉన్నటువంటి వ్యక్తిని ఆయన తన పరుపెత్తుకుని తను నడిచేలాగా ఆయన చేసినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన యొక్క వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన యొక్క మాటలో మరి స్వస్థత, ఆయన నోటి విమ్ములో స్వస్థత. ఎంత గొప్ప దేవుడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వాక్య భాగములో అపోస్తల కార్యముల గ్రంథములో 3వ అధ్యాయం 1వ వచనములో మరొక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ పర్సన్స్. చూసారా వ్యక్తుల యొక్క భావాలు ఎలాగుంటున్నాయో, వ్యక్తుల యొక్క భావాలు. ఇక్కడ ఇంచుమించు ఈ అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తూ ఉంటాడు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా, అక్కడ వారు ఒక సన్నివేశాన్ని చూశారు. ప్రియులారా, పుట్టినది మొదలుకొని జాగ్రత్తగా గమనించాలి. అతను 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. ఇక్కడ పుట్టినది మొదలుకొని నడవలేని పరిస్థితి, అంగవైకల్యము, కుంటివాడు ఒక మనుష్యుడు ఉన్నాడు. అతనిట మోసుకొని పోబడుచున్నాడు. ఈ దృశ్యం పేతురు యోహానులు వారు చూచినట్లుగా వ్రాయబడుతూ ఉంటుంది. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగు కొనుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారము యొద్ద ఉంచుచూ వచ్చిరి. కొంతమందికి తను ఇచ్చిన జాబ్ ఏంటి అని ఆలోచన చేస్తే ప్రతిదినము శృంగారమైన దేవాలయం యొద్ద తను డ్రాప్ చేయాలి. ఎందుకు అంటే ఆయన ఉద్యోగం ప్రతి దినము కూడా భిక్షాటనము చేయటానికి. చక్కగా ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. ఆ మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రతి దినము శృంగారమైన దేవాలయపు ద్వారము యొద్ద ఉంచుచు వచ్చినట్లుగా భిక్షమడుగుటకు లోక సంబంధమైన జీవన విధానానికి పరులను భిక్షమడుగుట కంటే అతడు దేవునిని స్వస్థత అడిగి ఉంటే ఆయన స్వస్థపరిచే దేవుడు. ప్రియులారా, ప్రతి దినము కూడా కొంతమందిని అపాయింట్ చేసుకుని ప్రతి దినము దేవాలయం దగ్గరకు తీసుకురాబడుతున్నాడు. ప్రతి దినము భిక్షాటనము చేస్తూ ఉన్నాడు. కానీ తన జీవిత కాలంలో దేవాలయం లోపలికి వెళ్ళటం అనేది అతడు ఎరగనటువంటి పరిస్థితి. అందుకనే జీవితకాలం అంతా కుంటివాడిగా అయినా ఉండటానికి ఇష్టపడ్డాడు, కానీ మందిరంలోనికి వెళ్ళటానికి, దేవుని దగ్గరికి వెళ్ళటానికి, అయ్యా నేను నడవలేకపోతున్నాను, నన్ను స్వస్థపరచు అని బ్రతిమలాడి ప్రార్థన చేసుకుంటానికి తనకి ఉద్దేశ్యాలు
లేవు ప్రియులారా. 38 సంవత్సరాలు బెతస్తా కోనేటి దగ్గర దేవదూత కొరకు కనిపెట్టి 38 సంవత్సరాలు సమయాన్ని పోగొట్టుకున్నాడు, స్వస్థతలు దూరపరుచుకున్నాడు. ఇక్కడ కొంతమందిని ఏర్పాటు చేసుకుని దేవాలయము వెలుపటే బయటే కూర్చొని యాచన చేస్తూ నడవలేని పరిస్థితుల్లో ఒకరి మీద ఆధారపడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అప్పుడు పేతురు యోహానులు పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించుండగా వాడు చూచి ఏం చేస్తా ఉన్నాడటండి, ఎవరిని విడిచిపెట్టడం లేదు, అందరినీ కూడా భిక్షం అడుగుతూ ఉంటున్నాడు ప్రియులారా. వారిని చూచి భిక్షం అడుగుతూ ఉంటుండగా ప్రియులారా, ఇందాక జ్ఞాపకం చేశాను, పోనీ వచ్చినటువంటి విశ్వాసులను అడిగితే ఓకే, కానీ పేతురు యోహానులు అక్కడ దేవుని మందిరంలోనికి వచ్చి దైవ కార్యాలు చేస్తూ ఉంటున్నప్పుడు అప్పుడైనా గ్రహించి వీరు దేవుని యొక్క ప్రజలు, వారిని బ్రతిమలాడితే ఒకవేళ వారి దేవుడు స్వస్థపరుస్తాడేమో అన్నటువంటి ఆలోచన కూడా లేదు. కానీ తన డ్యూటీ మాత్రం మర్చిపోలేదండి. పేతురు యోహానులు మందిరంలోనికి వెళ్ళొచ్చే ఉంటుండగా వారినట భిక్షమ అడుగుతూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు పేతురు యోహాను అతనిని తేరి చూచి ఏమంటున్నారో తెలుసా, మా తట్టు చూడుము అనిరి. వెంటనే రియాక్ట్ అయిపోయాడు. ఒకవేళ వీరు ఏదైనా మాకు ఏమైనా ఇస్తారేమో, వీరి దగ్గర ఏమైనా దొరుకుతూ ఉన్నదేమో కనిపెట్టించు వారి యందు వారు లక్ష్యం ఉంచాను. అన్నీ విచిత్రమైన సంఘటనలు కదా అండి. అప్పుడు పేతురు గారు తనకి ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడిగా, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగి ఉన్నది ఒకటి ఉంది, అది ఘనమైనది. నజరుడైన యేసు నామమున లేచి నడువమని చెప్పాడట. అతని యొక్క చేతిని పట్టుకొని కుడి చేతిని పట్టుకొని లేవలెత్తినప్పుడు వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నడిచాను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ బెతస్తా కోనేటి దగ్గర అక్కడ స్వస్థపరిచే దేవుని మరచిపోయి 38 సంవత్సరాలు జీవితం అనేది ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి వచ్చేసిందండి. ఇక్కడ మందిరము దగ్గరికి వచ్చి మందిరము లోనికి వెళ్ళకుండా అంతవరకు కూడా ఒకరి మీద ఆధారపడగలిగినటువంటి భిక్షుకుడుగా అతడు మిగిలిపోయాడు. కానీ పేతురు యోహానులు ప్రభు పేరిట వారికి కలిగి ఉన్న గొప్ప ధనాన్ని ఆ కుంటివానికి ఇస్తూ ఉన్నారు. నజరుడైన యేసు నామమున నువ్వు లేచి నడుమని తన కుడి చేతులు బట్టి లేపినప్పుడట ఎంత గొప్ప ఆశ్చర్యం. రోజు కూడా మోసుకుని వచ్చి కూర్చోబెట్టి మోసుకొని తీసుకుని పోయేవారు. కానీ ఎప్పుడైతే పేతురు యోహానులు ప్రభు పేరట ఆజ్ఞాపిస్తూ ఉన్నారో దిగ్గున తాను లేచాను అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. దిగ్గున లేచి నడిచాను. తన యొక్క విట్నెస్ చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో అతడు నడుచుచు, జాగ్రత్తగా గమనించాలి, గంతులు వేయుచు దేవునిని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. దిస్ ఈజ్ ద థ్యాంక్స్ గివింగ్, దిస్ ఈజ్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. ప్రియులారా, మన జీవితాలు ఇంతవరకు ఏ విధంగా ఉన్నాం, ఎంతవరకు సఫరర్స్గా ఉన్నాం, ఏ విధంగా సఫర్ అవుతూ ఉన్నాం, ఎంతవరకు ఆర్థికంగా ఖర్చుపోతూ ఉన్నాం, ఎంతవరకు ఆరోగ్య విషయంలో నష్టపోతూ ఉంటున్నాం, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా స్వస్థత లేని మన పరిస్థితుల్లో ప్రభు దర్శించినప్పుడు ప్రభువును మనం స్వస్థపరిచి ఉంటుండగా ప్రభు కొరకు నీవు ఎప్పుడైనా స్తుతించావా? ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకో. క్రైస్తవ సాంప్రదాయ జీవితములు ఆచార వ్యవహారాలు మనము ఒకవేళ నిర్వర్తిస్తున్నామేమో, కానీ అసలైనటువంటి వ్యక్తి స్వస్థపరిచే దేవుడిని మనం మర్చిపోతున్నాం. దేవుని సన్నిధిని మర్చిపోతూ ఉన్నాం. దేవుడు స్వస్థపరిచిన తర్వాత దేవుణ్ణి స్తుతించటం
మనం మర్చిపోతూ ఉన్నాం అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత ఉన్నా తినటానికి లేదు, త్రాగటానికి లేదు. ఆఖరికి మనకి ఎంత విలువైన కారులో కొంత దూరం వెళ్ళిన అలసట, ఎంత చక్కటి సోఫిస్టికేటెడ్ విల్లాసులో పండుకున్న నిద్ర లేమి, ఆందోళన, ఆవేదన. కానీ ఇవన్నీ కూడా మనల్ని తప్పించటానికి, వీటన్నిటి నుండి కూడా స్వస్థపరచటానికి మన దేవుడు ఇవాళ వాగ్దానం చేస్తున్నాడు. స్వస్థపరచు యెహోవా ఆయన. రెండవ మాటలో కనికరము గల దేవుడు బెతస్దా వైద్యశాలలో 38 సంవత్సరాలు దేవదూత కానీ బెతస్దా కోనేటి నీరు స్వస్థత ఇవ్వలేకపోయేమో, కానీ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు మాట చేత అతడు లేచి నడిచినట్లుగా చూస్తున్నా. అందుకనే అతనితో అంటాడు, దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క వాక్య భాగములో అతడి జీవితము ఎంతో తెలియదు, కానీ అంతవరకు దేవాలయానికి బయటే భిక్షమెత్తుకునేవాడిగా ఉన్నాడు. కానీ అతడు ఎప్పుడైతే దేవుని యొక్క యాజకులను అతడు ఒకవేళ భిక్షము కొరకు యాచించాడేమో, కానీ ప్రభు ప్రేమను కలిగిన పేతురు, యోహానులు నజరుడైన యేసు నామమున వారిని స్వస్థపరిచినప్పుడు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని స్తుతించాడు. నిరాశపడవలసిన అవసరత లేదు, నిస్పృహలోనికి వెళ్ళవలసిన అవసరత లేదు. ఎవరినైనా కొంతమందిని దర్శించినప్పుడు వారు నిరాశతో చెప్పే మాట, బాబు ఇంకెందుకు, చనిపోతే మంచిది, ఇంకా బ్రతకటం వ్యర్థం, నేను భరించలేను, ఇక నాకు స్వస్థత లేదు. ఇటువంటి నిరాశ, నిస్పృహ మాటలు ఎన్నో వింటూ ఉంటాం. కానీ ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో భక్తి శ్రద్ధలతో, యేసయ్యా నువ్వెంత గొప్ప కార్యాలు చేస్తున్నావు, ఇంత స్వస్థతలు ఇస్తా ఉన్నావు, మరణించిన వారిని నువ్వు లేవనెత్తావట, నన్ను ఈ క్షణంలో నువ్వు దర్శించు అని నమ్మిక, విశ్వాసము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కృప కొరకు కనిపెట్టగలిగితే మన యొక్క బలహీనతలు, అనారోగ్యముల నుండి ఆయన విడుదల చేస్తాడు. మనం చేయగలిగినది ఒకటే, ఆయనకు స్తుతులు చెల్లిందా. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. నా బలి నీకు నా నిష్టము మరియు దేవాబాలు విరిగిన యత్నయి యెహోవా దేవా విరిగి నలిగిన యటి హృదయం బలక్ష్యము చేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరో తోడను మేలు సేయుము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రకారములను కట్టెంపుము తటనీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో ఇష్టంబౌ బలిపీఠము మీద ఎన్నో కోడిల జనులార్పేంతరు దహన బలి నీకు నా నిష్టము
మరియు దైవ బాలులు విరిగిన ఆత్మయే. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి మనమందరము కలిసి 278వ కీర్తన జీవాహారము రమ్ము చిరజీవానమునిచ్చి ఈ కీర్తన ద్వారా ప్రభరాత్రి భోజన సంస్కారపు ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవితక్షుధ తీర్చుము. జీవన పదములో చీకటి పడువేళ జీర్ణించుకొని పోవు జీవితాశల బెంచ. జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవితక్షుధ తీర్చుము. విందు గృహమునకేగి వీక్షింతు బ్రహ్మతోని వివిధ సుభోజంబులన్ విచ్ఛిన్నమైనాని విమలా దేహపో విందు వికలాంబౌ మనసుతో వినుతించి తినుచుందు. జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవితక్షుధ తీర్చుము. ఆత్మాంతఃపురములో ఆంతర్యగదిలోన ఆరాధింతు నీ నామము. అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో అవతరించును దేవా. జీవాహారమారమ్ము చిరజీవనమునిచ్చి జీవితక్షుధ తీర్చుము. ప్రియులారా, 15వ పేజీలో ఉన్న ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనతో మనం ఏకీభవిందాం. ప్రభువు మీతో నుండుగాక. మీ హృదయములను పైకెత్తుడి. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లితాము. ఓ ప్రభువా, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడవైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియు సరియును హితమునయ్యున్నది. నీవు నీ జనితైక కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడవునో ఏక ప్రభుడు అయ్యున్నావు. నిజమైన దేవుడొక్కడే అని మేము ఒప్పుకొనుచు త్రిత్వమునందు ఒక్కడవుగాను మహిమయందు భేదము లేకను పురుషత్వమునందు ముగ్గురుగాను ఉన్న నిన్ను ఆరాధించుచున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహముతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి గణపరిచి సదా నిన్నిట్లు స్తుతించుచున్నాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
సైన్యముల ప్రభువగు దేవా, ఆకాశము భూమియు నీ మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా, ప్రభువ పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తన అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి విరిచి తన శిష్యులకి చేపుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్నటువంటి నా శరీరం అయ్యున్నది, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోడని వారితో చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి వారికి చేపుచ్చుకొని త్రాగుడి, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నూతన నిబంధన రక్తం అయ్యున్నది, దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుడని వారితో చెప్పాను. ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఒక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపుము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మామును కనికరింపుము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయుము. ఆమేన్. ప్రియులారా, సమస్తము సిద్ధముగా ఉన్నది. మరి యొక్క ప్రభు యొక్క బల్లను మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పుచ్చుకుని తినుము, నీ కొరకు ఇవ్వబడుతున్న క్రీస్తు ప్రభు శరీరము. పుచ్చుకుని త్రాగుము, నీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న నూతన నిబంధన రక్తం. యేసుక్రీస్తు ప్రభు తన శరీరమును తన వెలలేని రక్తమును మేము నిజమైన విశ్వాసం బలపరిచి నిత్య జీవముగలటకే సంరక్షించును గాక. ఆమేన్. లేచి సమాధానంతో వెళ్ళి ప్రార్థన చేయం. ప్రియులారా, మనమందరము మరి సమాధాన గీతాన్ని మనం చెప్పుకుందాం. నీ సమాధానం దాసునికే పోడు నాదా దేవా యేచే నీ మాట చోపోనా పోనే చోనావు నాదా దేవా
జ్ఞోలకు నిన్ను బయలు పరచెడి వెలుగుగాను నీకు నాగో ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగా నరులకై నీవు ఏర్పరచిన రక్షణ నాదా దేవా ఇదిగో నా కండ్లు చూచయానందించుచున్నావి నాదా దేవ తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమ తరగాక సదాకాలం యుగములకును కలుగునామెన్. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, నూతన మాసములో నైనా మొదటి ఆరాధనగా దేవా మిమ్మల్ని గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి నాయన సందేశాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. విదేశాలు స్వదేశాల్లో ఉన్నవారిని కూడా దర్శించండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు దీవించండి. ప్రభువా, ఇదిగో కరోనా వైరస్ చేత ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచండి. నాయనా, అనేక మంది సేవకుల విషయాల్లో వారి కుటుంబాలు గాయపడ్డాయి, విశ్వాసులు వారి కుటుంబాలు గాయపడ్డాయి. ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి. నాయనా, థర్డ్ వేవ్ అనేది రాకుండా ఉన్నట్లు నాయన గద్దించండి. హాస్పిటల్స్లో ఉన్న వారిని స్వస్థపరచండి. ప్రభువా, వాతావరణ మార్పులో తండ్రి మరలా డెంగ్యూ ఫీవర్స్తో, వైరల్ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో ఉన్న వారిని దర్శించి అయ్యా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరిచే దేవుడును అని వాగ్దానం చేశారు. నాయన, ఏ గృహాలలో తండ్రి బలహీనులు ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో అటువంటి వారిని తండ్రి క్షణమే తండ్రి దర్శించమని, మీ గాయపడిన హస్తముతో వారిని తాకుమని, మీ పరిశుద్ధ హృదయము వారిపై స్రవింపచేసి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా దేశము కొరకు నాయనా, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. సేవకుల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మందిరాలు తెరవబడినట్లు కృప చేయమని ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న భయంకరమైనటువంటి నాయన మరి యొక్క సమస్యల నుండి నా తండ్రి ఆ మరణకాండ నుండి తప్పించమని ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి మరి సంతానము కొరకున్న ప్రభువా ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే విద్యార్థులు వారి యొక్క నాయన పరీక్షల కొరకు ప్రార్థిస్తున్నాం. నీట్ ఎగ్జామ్ కొరకు జయము దయచేయండి. బ్యాంక్ టెస్ట్లో రాసిన బిడ్డలకు నాయన మీరు జయము కలుగు చేయండి. ప్రభువా, ఇదిగో ప్రభువా నాయన మరి బ్యాంక్ టెస్ట్లో ప్రిలిమ్స్ నా తండ్రి నేను పాస్ అయిన బిడ్డలు మెయిన్స్లో కూడా నాయన వారి ప్రభు సక్సెస్ అవటానికి కూడా కృప చేయమని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసినటువంటి బిడ్డలు కూడా జయము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. అలాగే ప్రభువా అనేక రీతులలో ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి బిడ్డలను అయా మీరు దర్శించమని ప్రార్థనలు చేస్తూ ఉన్నా.
నాయనా ఇదిగో పెరాలసిస్తో ఉన్నవారు, అలాగనే హార్ట్ స్ట్రోక్తో ఉన్నవారు, ప్రభా షుగర్ బీపీలతో ఉన్నవారు, నాయన వివిధ రకాల వ్యాధి బాధలతో ఉన్నవారు, వారందరిని కూడా దర్శించండి నాయన. అలాగే నూతన మాసం అంతా కూడా నాయన నీ ఆరాధనల ద్వారా మేమందరం నేను గనపరిచినట్లు కృప చేయండి నాయనా. పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ఆశీర్వదించి ఈ ఛానల్ ద్వారా అనేక మంది దీవించబడాలి, అనేక మంది ఆశీర్వదించబడాలి. ప్రభువా, ఎవరి కొరకైతే నా తల్లి మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాము, వారందరూ కూడా నేను ఆయురారోగ్యాలు క్షేమాభివృద్ధి కలిగి ఉండటానికి కృప చేయమని ప్రార్థిస్తున్నా. దేవా, నీ సేవకురాలు కొరకు, నీ సేవకుల కొరకు, నలుగురు యవన బిడ్డల పరిచర్య కొరకు, ఆరోగ్యాల కొరకు, దేవ రక్షణ కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా తండ్రి. నాయనా ఇదిగో తండ్రి, పరిచర్యలో మరి జోషువా గారు వారి యొక్క కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. డి రాజ్బాబు గారి దంపతులు, వారి బిడ్డలు క్షేమం, వారి ఉద్యోగాలు దీవించండి. డి విజయ్ కుమార్ గారి కుటుంబాల కొరకు అయ్యా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవదాసి లలిత వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఎస్తేరు తన యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యము కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన గల్ఫ్లో ఉన్నటువంటి నా ప్రభు రాజేష్ నాయన మరి తండ్రి తన యొక్క ప్రభు ఉద్యోగము కొరకు, ఆరోగ్యము కొరకు, భార్య బిడ్డలు క్షేమం ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఇదిగో తండ్రి, వారి త్యాగాల నుండి నాగార్జున అనే దాసుడు తన క్షేమాభివృద్ధి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎస్కేపల్ నుంచి నాయన రాజేష్ అనే దాసుడు తన యొక్క స్వస్థత కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. విజయరాణి తన కుటుంబ క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నా. నిత్యానంద కుమార్ తన కుటుంబము ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. అతడు మరి 4th గ్రేడ్ ఎంప్లాయీగా హార్లిక్స్లో ప్రమోట్ అవటానికి కృప చేయండి. సన్నీలా తన కుటుంబాల కొరకు, తన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ హార్లిక్స్లో పర్మనెంట్ అవటానికి కృప చేయండి. తన కుమార్తె కూడా అయ్యా చక్కగా మాట్లాడగలిగినట్టు నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మరి యొక్క ఇమ్మాన్యుల్ రాజు గారు వారి యొక్క భార్యాభర్తలు, వారి కుమారుడు శామ్యుయల్ తన యొక్క విద్య కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్న పరిమళ పద్మ వారి కుటుంబాల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. షైనీ కొరకు నాయనా నీ సన్నిధిలో స్టాలిన్ అని ఇంజనీరింగ్ స్టూడెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. అనుపమ, శ్రీప్రియ నాయన గర్భవతులు సుఖప్రసవం కలుగుచ్చేవారు ప్రార్థిస్తున్నాం. పద్మావతి, గంగరాజు గారు వారి కుటుంబాల కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. హ్యాన్ సుహాన్ నేను చక్కగా మాట్లాడటానికి కృప చేయండి. షీనా జాయ్ కొరకు ప్రార్థిస్తున్న వారి తల్లిదండ్రుల క్షేమం నాయన మీరు అనుగ్రహించండి. అలాగే రాంబాబు గారు నాయన రాజీ నాయన దంపతులను కూడా మీరు దీవించమని, వారి క్షేమం కలుగుచ్చేమని. దారా నిఖిత నాయన తన యొక్క తల్లిదండ్రుల కొరకు నాయన తన ఉద్యోగ ప్రయత్నాల కొరకు ప్రార్థిస్తున్నా. కేశ్వేత తండ్రి అశ్వేత అనే బిడ్డ యొక్క సంతానము కొరకు ప్రార్థన చేస్తున్నా. నాయనా ఇదిగో తండ్రి నాయన రాపాక ప్రశాంతి మేడం గారు దంపతుల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. వారు రాస్తున్న టెస్టులో జాయమిచ్చి నాయన బిడ్డలు సెలెక్ట్ అవటానికి కృప చేయండి. నాయన సంతోష్ అనే బిడ్డ యొక్క నాయన క్షేమము కొరకు, ఆరోగ్యము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. డేవిడ్ మాస్టర్ కొరకు తన యొక్క కుమార్తె నాయన ఇదిగో తండ్రి బ్యాంకు నాయన టెస్ట్లో తండ్రి ప్రిలిమ్స్ సక్సెస్ అయింది. మెయిన్స్ కూడా రావటానికి నాయన సహాయం చేయండి. అలాగే ఎంతమంది నాయన రాశారో, ఎంతమంది ప్రార్థన కోరుకున్నారు, వారందరి ప్రార్థనల విజ్ఞాపన ఆలకించి ప్రత్యుత్తరం దయచేసి నాయన నీ సాక్షులుగా ఉండటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ నాయన పునరుద్ధరణ బలము చేత నింపి, పునరుద్ధరణ ఆశీర్వాదాలతో నింపి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయము. మహిళల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన యొక్క సన్నిధిని ప్రకాశింపచేయును కాక. ప్రభువు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనే యేసు దేవుని స్తుతించు సర్వము
సర్వ